షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి పులియన్ రొట్టెల పండుగలో ఈరోజు సాయంకాలం మనకు సేవకుడు డాక్టర్ రెవరెండ్ ఎడిసన్ గారు చెన్నై నుంచి మనకు ఈరోజు సాయంత్రం వస్తున్నారు. మరందరూ లోకల్లో ఉన్న వారందరూ కానీ బయట నుంచి రాగలిగిన వారందరూ కూడా మరి సాయంకాలం మీటింగ్కి రావాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాము. ఇది నా కృపావాక్యం చూసుకుందాము. పరిశుద్ధులారా, యోహాను గారు రాసిన సువార్తల 8వ అధ్యాయము 51వ వచనము. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. పరమ తండ్రి అని యాషోమెస్సి అంటూ చెప్తున్నాడు, నా మాట వింటే మీరు ఎన్నడూ మరణము నొందరు. ఎందుకనగా జీవంలోకి నడిపించే జీవపు ప్రదాత ఆయన మాట వినకుండా అపవాది మనల్ని ఆటంకపరుస్తుంటుంటాడు. అదే రీతిగా బిడ్డలారా, ఈ రోజులలో తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలను అపవాది ఆటంకపరుస్తుంటాడు. అపవాది సంబంధికులు వశపరుచుకుంటారు. తల్లిదండ్రుల మాటలు లోబడకుండా తల్లిదండ్రులు శాడిజంగా చేస్తున్నారు, వారు మనల్ని ఇబ్బంది పెడుతున్నారని స్నేహితుల మాటలకు ఆకర్షితులై తల్లిదండ్రుల యొక్క మాట వినక మరణం కొని తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు కూడా మీతో చెప్పి ఉన్నట్టున్నాను, ఒక అరణ్యంలో ఒక తల్లి జింక తన పిల్ల జింకతో చెప్పి వెళ్ళిందట, బిడ్డ ఈరోజు నువ్వు గుహల నుంచి బయటకు రాకూడదు, వచ్చినట్టయితే నువ్వు ఏదైనా క్రూర జంతువు యొక్క కంట పడితే నువ్వు ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పితే ఎంత చెప్పినా వినకుండా తల్లి వెళ్ళగానే ఈ పిల్ల జింక బయటకు వెళ్ళి ఆహా ఓహో అని ఎగురుతూ ఉన్నది. పులి కంట పడింది. పులి వచ్చి ఆహా లేతగా ఉందని దాడి చేసింది. దాన్ని చంపి నా పిల్లలకు తెచ్చుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేతగా ఉంది మాంసం అని అక్కడ ఉన్న జిత్తుల మారి నక్కకు అప్పగించి దీన్ని కాపలా కాయమని వెళ్ళింది. మరి మళ్ళీ వచ్చేసరికల్లా ఈ జిత్తుల మారి నక్క ఆ 2 చెవులు కొరికేసుకొని తినేసింది. ఏంటి దీనికి వచ్చిన తర్వాత తల్లి ఆ పులి అంటుంది, చెవులు ఏమైనంటే అయ్యా దీనికి చెవులు లేవు. అలా ఎలా కుదురుతుందని దాని తల్లిని అడుగుదామని తల్లి జింకని అడిగితే, ఏంటమ్మా దీనికి చెవులు లేవు అంటే, అయ్యా పులిరాజా దానికి చెవులు ఉంటే నా మాట వినేది కదా, చెవులు లేవు కాబట్టి మీ కంట పడింది చచ్చింది. కాబట్టి బిడలారా, చెవులుంటే వింటున్నారా లేదా జాగ్రత్త. తల్లిదండ్రులు చెప్పే మాట వింటున్నారా? సేవకులు చెప్పే మాటలు వింటున్నారా? పెద్దలు చెప్పే మాటలు వింటున్నారా? గురువులు చెప్పే మాటలు వింటున్నారా? యాషోమెస్సి వారు చెప్తున్నారు, మీరు నా మాట వింటే మీరు జీవంలోకి వెళుతారు. నా మాట వినకుంటేనే అపవాది మీతో పొంచి ఉంటాడు, మిమ్మల్ని చెరలోకి లాక్కెళ్తాడు, ఆకర్షితమైన లోకంలోకి లాక్కెళ్తాడు. కాబట్టి ఆయన వాక్కుని విందాము బిడ్డలారా. ఆయన వాక్యాన్ని ప్రకారం నడుచుకొని మరి తల్లిదండ్రులు చెప్పిన మాటలు లోబడి గురువులు చెప్పిన మాటలకు మరియు ముఖ్యంగా బోధకులు చెప్పిన మాటలకు విధేయులై మీ జీవితాలను కట్టుకోండి. అప్పుడు మీరు జీవములకు నడిపించబడతారు, ఆ మరణ భాష నుంచి విడిపించబడతారు, అపవాది బంధకాల నుంచి విడిపించబడతారు, మీరు జీవమును స్వతంత్రించుకుంటారు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మీరు అలనాడు సెలవిచ్చారు నాయన, శాస్త్రులతో పరిసయ్యులతో మీరు నా మాట వింటే మీరు జీవములోకి నడుస్తారని. అవును తండ్రి, మేము మీ మాట విని అపవాది చెరలో పడకుండా మీ కృపా సహాయం కొరకు వేడుకుంటూ యాషోమెస్సి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యాషోమెస్సి వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.